చలి లేస్తారా మీరు అందరూ? గీజర్ లేదా? వేస్తారు. ఇంత వర్షం ఉన్నా కూడా మిమ్మల్ని చలి ఏమంటారా? చల్లతుందా మొత్తం? వినబడుతుంది వినబడుతుంది. హాస్టల్ కావాలి సార్, హాస్టల్ కావాలి. వర్షం దూరం అయితే వర్షం పడితే కలుసుకుంటాను. బుక్కులు ఇట్లానే జరుగుతాయి, ఈ రూమ్లు ఉడతాయి సార్, నీళ్ళు ఉడతాయి, పెట్రోల్ జరుగుతాయి, బట్టలు ఇట్లానే జరుగుతాయి సార్. అది పోవాలంటే కాదు బాగుంటుంది. దూరం ఎక్కువైందా? కొత్త బిల్డింగ్ కావాలి సార్. కొత్త బిల్డింగ్ కావాలి. లేకుంటే పాత హాస్టల్ మనం చేపిస్తే అలా పోతారా? ఇక్కడ మీకు వసతులు ఎట్లున్నాయి? వసతులు తినే ఫుడ్ కానీ బెడ్ కానీ బుక్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయా? ఫుడ్ మంచిగా బెడ్ రాలే, బెడ్ రాలే, కొత్తలో బుక్స్ రాలే, రాలే, దుప్పటి రాలే, రూమ్ ఉడతానే? రూమ్ మొత్తం వాన పడితే మొత్తం ఉడుతాయి. కిందకి తెలుస్తుందా? ఇంకా టిఫిన్స్ బాగుంటుందా మార్నింగ్ మీద ఫుడ్? వాటర్ అయితే కింద ఇప్పుడు ఒక బిల్లు తెచ్చి పెట్టినాం కొద్దిగా అలా వేరే అది అలా ఏమైనా వాళ్ళు చెత్తపడని అవి రామను అయిపోయే వరకు అయినా మళ్ళీ వేరేస్తారు. నైట్ పని ఇప్పుడు 11 అయిపోయాను పోతే ఇప్పుడు ఎక్కడ నీళ్ళు సప్లై పడుకోరండి. మొత్తం ఎంతమంది ఉంటారు మీ హాస్టల్ మొత్తం ఇక్కడ? ఇప్పుడైతే 18 మంది ఉన్నారు. అందరూ ఇంటికి బట్టలు అంటే రేపు 3 ట్యాప్ ఉన్నాయి. ఇంతకుముందు ఉడతలేదు, మొత్తం అంట్లో ఉంటాను. ఇప్పుడు అంటే ఉడతలేదు అంట. బాత్రూమ్ జరుపుతా అండి. ఇప్పుడు ముగ్గురు 4 వేలంటే వాళ్ళు అందరికి ఇక్కడ అవుతుంది. ఒక బాత్రూమ్ ఇద్దరు వేసి అవుతుంది. ఒక బాత్రూమ్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు పోతుంది, గీజర్ పెడతలేదు. అది దానికంటే సపరేట్గా అయితేనే పెడతాడు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హుజరాబాద్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ని ఏఐఎస్ఎఫ్గా సందర్శించడం జరిగింది. మేము అనేకంగా పోరాటాలు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదు, కలెక్టర్ గారు స్పందించడం లేదు, ఎమ్మెల్యే గారు స్పందించడం లేదు, మంత్రులు కూడా స్పందించడం లేదు. ఈరోజు హాస్టల్ సందర్శనకైతే నూతన భవనం లేక విద్యార్థులు ఒక 2-3 కిలోమీటర్లు పోయి చదువుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతూ బుక్స్ తడిసిన, బట్టలు తడిసిన
2 కిలోమీటర్ల దూరం పోయి వీళ్ళు చదువుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు స్పందించాలి. అలాగే వీళ్ళకు బుక్స్, నోట్ బుక్స్లు, దుప్పట్లు, స్టడీ చైర్స్ను వెంటనే అందించాలని, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి మెస్ బిల్లును కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వీళ్ళు ఈ కొత్త భవనంలో వీళ్ళకు గదులు సరిపోవడం లేదు. గదులు వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు గదులు ఊడవడం జరుగుతుంది. ఒకటే బాత్రూమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒక 20-30 మంది విద్యార్థులు ఉంటారు. ఒకటే బాత్రూమ్కి ఎలా పోతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి ఈ హాస్టల్ సమస్యలను వెంటనే అధికారులు, కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే ప్రతి హాస్టల్ సందర్శించాలి. ఈరోజు ఉన్నటువంటి హుజరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే అసెంబ్లీలో మాట్లాడాలి. హాస్టల్లో నూతన భవనాలు కట్టించే విధంగా, హాస్టల్ విద్యార్థులకు సమస్యలు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడాలని మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఇలాంటి రోడ్డు ఇక్కడ ఉన్నట్టు మెయిన్గా ప్రధానంగా మెయిన్ రోడ్డు ఇక్కడ కిందనే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచే వీళ్ళు పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. వీళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వమే వీళ్ళకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళకి ఏం జరిగినా ఏఐఎస్ఎఫ్గా మీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ మేము వీళ్ళ వెంటనే సమస్యలు పరిష్కరించాలి, నూతన భవనం వెంటనే నిర్మించాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.